కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడాన్ని స్వాగతిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పోరాటాల వల్లే ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేశారని పేర్కొన్నారు। కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ నిలుపుదల చేయడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు తిరుగుబాటు చేయడంతో పాటు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు, వేలాది మంది కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ధర్నాలు, జిల్లాలో సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు। దానితో కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసిందని తెలిపారు। ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పోరాటాల విజయంతోనే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ అకౌంట్ రెన్యువల్ కావడం జరిగింది। ఈ యొక్క ఆర్డీటీకి ఆర్థిక కష్టాలు వచ్చిన వెంటనే స్వచ్ఛందంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజలు తిరుగుబాటు చేయడమే కాకుండా నిరసన ప్రదర్శనలు కూడా స్వచ్ఛందంగా కలెక్టరేట్కి వచ్చారు। స్వచ్ఛందంగా ప్రతిపక్ష పార్టీలు కూడా స్పందించి దానిపైన ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఎన్నో సదస్సులు, ఎన్నో విజ్ఞాపనలు వారికి అందరికి కూడా ఇవ్వడం జరిగింది। ఆ విధంగా స్పందించబట్టే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా స్పందించి ఆ యొక్క అకౌంట్ రెన్యువల్ చేసేదానికి ముందుకు వచ్చింది। అసలు దీంట్లో బీజేపీ ప్రభుత్వము చేసింది ఏమీ లేదు, వాళ్ళు అసలు గాయం చేసిందే వాళ్ళు। ఆర్డీటీ సంస్థకు రెన్యువల్ కాకుండా నిలుపుదల చేసినటువంటి వైనము బీజేపీ చేసింది। బీజేపీ చేసి వారు గాయం చేసి ఆయింట్మెంట్ ఇచ్చినట్లుంది। గాయం చేసింది వారే, ఆయింట్మెంట్ ఇచ్చేది వాళ్ళే। అందుకని మేము గొప్పగా మేమంతా కూడా సాధించినామని చెప్పుకుంటున్నారు। అసలు ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ ఏమి, దాని యొక్క పని విధానం ఎట్లుంది, ఆ యొక్క స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ పట్ల ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆదరాభిమానాలు ఉన్నాయి, వాళ్ళ ఇంటెలిజెన్సీ చాలాసార్లు చెప్పింది ఇది ఎటువంటి మత మార్పిళ్లు కానీ లేదా వచ్చినటువంటి విదేశీ నిధుల్ని దుర్వినియోగం కానీ చేయకుండా పేద ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా సేవా కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నారనే విషయాన్ని వాళ్ళ ఇంటెలిజెన్సీ కూడా వాళ్ళకి తెలియజేసి ఉంటుంది। కానీ ఏదో ఒక రకంగా దానికి ఇబ్బందులు కలిగించాలని గత 3 ఏళ్ల నుంచి ఆ అకౌంట్ రెన్యువల్ కాకోకుండా బీజేపీ ప్రభుత్వం నిలుపుదల చేసి అసలు ఈ 3 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసేటువంటి ప్రజాహిత కార్యక్రమాలని అడ్డుకునేదానికి ప్రయత్నం చేసింది। దానికి ఆర్డీటీకి ఒక పెద్ద గాయం వచ్చే విధంగా, బాధపడే విధంగా చేసింది। ఆఖరిలో ఇప్పుడు ఆయింట్మెంట్ ఇచ్చి మేము చేశామని చెప్పాలని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు। అసలు ఎవరు చేయమన్నారు మీరు? ఏదైనా ఇది ఒక నష్టం కలిగించే సంస్థను ఆర్డీటీ ఒక ప్రజాహిత కార్యక్రమాలు చేసేటువంటి సంస్థ। అటువంటి సంస్థకు జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా దళిత సంఘాలు అందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు, వాళ్ళతో లబ్ధి పొందుతా ఉన్నారు। లబ్ధి పొంది రైతులు కూడా వాళ్ళతో ఎంతో సహాయం పొందుతున్నారు। అటువంటి తరుణంలో ఆ అకౌంట్ ఎందుకోసం నిలుపుదల చేశారు? నిలుపుదల చేయడమే తప్పు। అందుకోసమని మరి ఈరోజు ఈ యొక్క ప్రజా ఉద్యమాల ద్వారా, ప్రజా తిరుగుబాటు ద్వారా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజల యొక్క ఆందోళన ద్వారా ఈ యొక్క ప్రభుత్వం దిగిరాక తప్పలేదు। అందువల్ల ఈ అకౌంట్ రెన్యువల్ చేసింది। ఎప్పుడు కూడా ఇలాంటి సంస్థల జోలికి పోవద్దని చెప్పి మనవి చేస్తా ఉన్నాం। అదేవిధంగా వాళ్ళు ఎవరు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిధులు అడగల, వాళ్ళు స్వచ్ఛందంగా విదేశాల నుంచి కంట్రిబ్యూషన్ తెచ్చుకొని స్వచ్ఛందంగా నిధులు ఇచ్చేటువంటి దాతల ద్వారా సేకరించి ఆ మొత్తాలని ఈ వెనకబడిన జిల్లాల్లో ప్రజాహిత కార్యక్రమాలు ఖర్చు పెడతా ఉన్నారు। కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు ఇవ్వమనో, లేకపోతే సబ్సిడీలు ఇవ్వమనో, రాయితీలు ఇవ్వమనో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా నిధులు ఇవ్వమనో వాళ్ళు ఎప్పుడు కూడా అర్థించలే, ఆ రకమైన సహకారం ఇవ్వమనిలే। వాళ్ళు ఒక సంస్థ, స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకుని విదేశాల నుంచి ఈ యొక్క నిధులను సమీకరించుకుని ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు। అలాంటి సంస్థకు పెద్దగా గాయపరిచినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి మాత్రమే ఉంది। గత స్వాతంత్రం వచ్చినప్పటి తర్వాత ఆర్డీటీ సంస్థ ప్రారంభించినారు। అప్పటి నుంచి కూడా 69 నుంచి కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా ఇలాంటి ఆటంకాలు కలిగించలేదు। కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అటువంటి గాయాన్ని ఈ యొక్క ఆర్డీటీకి కల్పించింది। అందుకనే ప్రజా తిరుగుబాటు రావడం వల్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాల్సి వచ్చింది, స్పందించినాయి। ఏదేమైనా దాన్ని కూడా మేము హర్షిస్తా ఉన్నాం। ఎందుకంటే ప్రజా పోరాటాలకైనా కనీసం తలొగ్గి మీరు ఒక ఆర్డీటీ నిధులు రెన్యువల్ వచ్చే విధంగా ఆ అకౌంట్ రెన్యువల్ చేస్తానికి పూనుకున్నారు। కాబట్టి సిపిఐ పార్టీ కూడా మా వంతు కర్తవ్యంగా
ఎన్నోసార్లు ఉద్యమాలు చేసేదానికి, అదేవిధంగా దీనిపైన స్పందించి రౌండ్ టేబుల్ మీటింగ్లు, సదస్సులు జరిపి అన్ని పార్టీల్లో, అన్ని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి, ప్రజా సంఘాల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి, ఆర్డిటి పైన ఆర్డిటి అకౌంట్ రెన్యువల్ కోసం పోరాడాలనేటువంటి ఒక సంకేతాన్ని ఈ యొక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీసుకొచ్చింది సిపిఐ పార్టీ. కాబట్టి ఆ విధంగా పోరాటాల చరిత్ర కలిగిన పార్టీ. అందుకోసం ఏప్రిల్ 9వ తారీఖు కూడా బంద్ను ప్రకటించి ఆ బంద్కు కూడా వైఎస్ఆర్సీపీ మద్దతుని, అదేవిధంగా సిపిఎం పార్టీ మద్దతుని, అదేవిధంగా ఇతర పార్టీల మద్దతును కూడా కోరాము. ఆ విధంగా అందరూ కూడా సంసిద్ధులైనారు. ఆ తరుణంలో ఈ రకమైనటువంటి అనుమతులు రావడం అనేది చాలా హర్షణీయము, చాలా సంతోషకరము. దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. కాబట్టి ఆ రకమైన స్పృహ కలిగినటువంటి ప్రజలు అనంతపురం జిల్లా ప్రజలు, అందుకోసమే అనంతపురం జిల్లా ప్రజలు కూడా తిరుగుబాటు మనస్తత్వంతో ఉద్యమాలు చేసేటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఆర్డిటి సంస్థకు మరింత సహకారం ఇచ్చి ఆర్డిటి సంస్థకి అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆర్డిటి సంస్థను ముందుకు నడిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నటి రోజున రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేస్తూ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని యావత్ ప్రజానికం, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాలుగా ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేయకుండా ఇబ్బందులు గురి చేస్తూ ఇవాళ అంటే అనంతపురం జిల్లాలో విద్యార్థులకు చదువుకున్న విద్యార్థులకు పోటీ పరీక్షలకు తర్ఫీదులు, పేదలకు వైద్యం, పేద రైతులకు, పేద వ్యవసాయ కూలీలందరూ కూడా మరి పండ్ల తోటలకి, ఇతరత్ర వ్యవసాయానికి మరి ఆర్థిక సాయం అందకుండా ఇబ్బందులు గురి చేశారు. నిజంగా ఒక్కసారిగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, వారి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ బిడ్డలకి అందరూ కూడా ఒక్కసారి మాకు చదువులు దూరం అవుతాయి, మేము పోటీ పరీక్షలకు చదువుకోలేం, మా పంట పొలాలకి పండ్ల మొక్కలు ఇవ్వరు, తర్వాత ఇతర ఆర్థిక సహకారం దూరం అవుతుంది, అందరూ కూడా మరి ఆవేదనకు గురయ్యారు. అన్ని రకరకాల పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేశారు. కులాలకి, మతాలకి, రాజకీయాలకు అతీతంగా అనేక రూపాల్లో చేశారు. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మొదటిగా చొరవ తీసుకొని అన్ని రాజకీయ పార్టీలతో, అన్ని సంఘాలతో మరి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించి మరి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. చివరికి ఎట్టకేకలకు మరి ఏప్రిల్ 9వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి అందుకోసం ఈ ఎట్టకేకలకి మరి కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి తనయుడు నారా లోకేష్ గారు స్పందించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేయడం అనేది మరి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, లోటుపాట్లు ఉంటే సవరించి సమస్యని ముందుకు తీసుకుపోవడానికి సహాయ సహకారాలు అందించాలి. కానీ ఈ సమస్య అందించేటువంటి సేవలకి ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.